వస్తున్నాడురా మన నాయకుడు, ప్రజల కొరకు పుట్టిన సేవకుడు, మన దామచర్ల జనార్దనుడు. जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो प्रकाशम जिल्ला तेलुगु देशाधिनायक अजरामर यशोदीप्त सुश्यामल परिपालक जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो जय हो जय जय हो जय जय हो श्री दामचर्ल जनार्दन जय हो जय हो. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేలే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీ దామచర్ల జనార్దన జయ హో గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని. ఈరోజు డిజైర్ ట్రస్ట్ తరఫున 20 చలివేంద్రాలు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అంటే ట్రస్ట్ ద్వారా చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఎప్పుడు కూడా. ఈ ఎండాకాలానికి అందరికీ అంటే చాలామంది బయట చూస్తున్నప్పుడు మనుషులకి అంతా పని చేసుకునే వాళ్ళు కానీ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు నీళ్లు దొరకంతను. దానికోసమని నీళ్ళ కోసం ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ 20 చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మజ్జిగ కూడా ఒక 5 చోట్ల మజ్జిగ కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ జూన్ 10th వరకు జరుగుతుందండి. అదే ఎక్కువ మెయిన్ ఎండల వల్ల ఇది ఓపెన్ చేయడం జరిగింది. అంతకుముందు ఏం చేశారు ట్రస్ట్ ద్వారా పెట్టినప్పుడు? అవన్నీ ఎందుకు అంతకుముందు ఏం చేశారు? ఇప్పుడు వరకు డిజైర్ ట్రస్ట్ తరఫున జనార్దన్ గారి తరఫున మేము చాలా చేస్తున్న యాక్టివిటీస్ అంతా కూడాను పేదలకు బండ్ల పంపిణీ కానీ 100 మంది విద్యార్థులకి ఆల్మోస్ట్ ఫీజులు కూడా అంతా ఆల్మోస్ట్ సెటిల్ అయింది. రేపొద్దున్న ఈ ఎడ్యుకేషన్
ఈ ఇయర్ నుంచి కూడా అందరికి కూడా 100 మందిని కూడా చదివిస్తూ ఉన్నాం మేము. ఇలాగే ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పని అనుకుంటూ ఉన్నాను ట్రస్ట్ తరపున అంతాను. థ్యాంక్ యూ అండి. 2 years నుంచి డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు కూడా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు తోపుడు బళ్ళు, అదేవిధంగా కొంతమందికి కూర్చొని చేసే వాళ్ళకి గొడుగులు కానీ, అదేవిధంగా పేద విద్యార్థులకి చదువు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, అదేవిధంగా జాబ్ మేళాస్ కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాం. దీని ఉద్దేశం ఒకటే, పేదలకి ఎప్పుడు ఏది ఎమర్జెన్సీ ఉంటుందో దాని ప్రకారంగా ముందుకెళ్ళే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ఉండే నీటి ప్రకారంగా సమ్మర్ వచ్చేసింది, తాగేదానికి నీళ్ళు ఇబ్బంది. బయట మనకు అందులో మన ఒంగోలు మన ప్రాంతంలో అయితే టెంపరేచర్ హెవీగా ఉంటుంది. కాబట్టి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక 25 చోట్ల మనం ఈరోజు చలివేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం. తర్వాత ఇంకా మొన్న కూడా పిల్లలకు కూడా ఎవరైతే 100 మంది పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ పెట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా పెట్టాం. ఇట్లా ఏదైతే సంబంధం ఉంటుందో దాని ద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఈ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మా వాళ్ళు, మా అమ్మాయి కానీ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. దానివల్ల 10 మందికి ఉపయోగం. దీంట్లో పబ్లిక్లో కూడా మంచి ఆలోచనలు ఏదైనా ఉన్నా కూడా సజెషన్స్ ఇవ్వండి. తప్పకుండా కూడా 10 మందికి ఉపయోగపడేది ఏదైనా ఉంది అంటే దాన్ని మేము కూడా ఆచరణలో తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. అదే అమృత్ 2ది యాక్చువల్గా నాకు 1 week ముందే మనకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఇచ్చారు. పోయినసారి అమృత్ 2లో అది స్టార్ట్ చేయాల, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, అప్పుడు స్టార్ట్ అవ్వలేదు. తర్వాత నేను సీఎం గారిని కలిసినప్పుడు సీఎం గారు అది క్యాన్సిల్ చేస్తున్నాం మొత్తం స్టేట్ వైడ్ అని 1 month ముందు ఢిల్లీ పోయినప్పుడు ఢిల్లీలో కూడా సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఏదైతే నీడ్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు. దాంట్లో మన నియోజకవర్గం కూడా పాతది 380 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. ఈరోజు మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పినట్టు 410 దాకా ఇచ్చారని చెప్పి అంటున్నారు. దానికి ఏంటంటే ఒక పార్ట్ వరకు పైప్ లైన్లు కొన్ని చేసాం, మిగతాది ఏరియా అంతా కూడా పైప్ లైన్లన్నీ కూడా అది వరకు 20-30 సంవత్సరాల కింద డ్రింకింగ్ వాటర్ది ఎంత 1.5 అడుగులు ఉంది. దాన్ని 3 ఇంచులుగా పైపుని రేపు వేయబోతా ఉన్నారు. 3 ఇంచులు పైపు వేస్తే మళ్ళీ మనకు 35 సంవత్సరాల వరకు మనకి ఇబ్బంది రాని పరిస్థితులు వస్తాయని చెప్పి ఒక ఆలోచన. దాన్ని పోయినసారి మేము అన్ని ఎస్టిమేషన్లు వేసి మనకి ఎంత అవుతుందో చూసి దానికి ఏది వేస్తే పర్మనెంట్ సొల్యూషనో అనే ఆలోచనతో ఇవన్నీ కూడా చేసాం. మనకు అది వేసేసి వాటర్ బెడ్లు కానీ ఫిల్టర్ బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చేసినప్పుడు డిస్ట్రిబ్యూషన్ కరెక్ట్ అవుతుంది. ఓవర్ ట్యాంక్స్ కూడా వస్తాయి. 100% మనకి ఈ నెలలో టెండర్ అయిపోతే వితిన్ 2 years 2.5 years లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వడానికి మాత్రం ఒంగోలులో మేము ఇప్పటి నుంచో అనుకున్నది ఆ కలర్ నెరవేరుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అది తొందరలోనే ఈ ట్రిప్లోనే మీకు ఖచ్చితంగా ఒంగోలుకి తాగునీరు సమస్య అనేది పూర్తి పరిష్కారం అవుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో కొన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. అక్కడక్కడ నీళ్లు గ్రీనిష్గా వస్తూ ఉన్నాయి, వాసన వస్తూ ఉంది, దానివల్ల డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లంగా ఉంది అని చెప్పేసి కూడా కొంతమంది ఫోన్ చేస్తున్నారు. దాన్ని కూడా రేపు ఎల్లుండి రివ్యూ పెట్టుకున్నాం. రివ్యూలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో, ఎందువల్ల ఇబ్బందులు వస్తున్నాయో అవన్నీ కూడా చూసి మేము చెప్పినట్టు 4 నుంచి రాత్రి 10 లోపల ప్రతి ఏరియా కూడా మంచినీళ్ళు 3 daysకి ఒకసారి ఇచ్చేటట్టుగా దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. తర్వాత వచ్చేటప్పటికి మొత్తం ప్రతిరోజు ఇచ్చేదానికి మేము అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. పోతురాజు కాలువ అదే పోరాడుతున్నాను, మీ అందరికి కూడా తెలుసు. పోతురాజు కాలువ అప్పుడు 89 కోట్లు ఆ రోజు మనం ఉండే టైంలో శాంక్షన్ చేపిస్తే దాన్ని గవర్నమెంట్ మారిన తర్వాత రివర్స్ టెండర్ కింద 62 కోట్లు చేసి 3 కాంట్రాక్టులు మారి దాన్ని ఈ విధంగా ఇబ్బందులు చేసే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి పోతురాజు కాలువది కూడా మన అసెంబ్లీలో కూడా చెప్పాం, ముఖ్యమంత్రి గారికి చెప్పాం. దాని నిధులు సమకూరే దాన్ని బట్టి పరిస్థితులను బట్టి దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తాం. ఈలోపు టెంపరీగా ఉండడానికి దాని క్లియరెన్స్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలుపెట్టి అవన్నీ జరుగుతూ ఉంది. బాబు గారిది కూడా రేపు 75వ సంవత్సరం ఆయన జన్మదినం సందర్భంగా బాబు గారిది కూడా నగరంలో అన్ని ప్రాంతాల్లో కూడా బాబు గారు ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి డివిజన్లో ఆయన ఫ్లెక్సీ పెట్టి ఏదో ఒక కార్యక్రమం అక్కడికి సంబంధించిన ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేపడతాం. పార్టీ కార్యాలయాలు చేపడతాం. అనాథాశ్రయాలు కానీ ఏదైతే ఉన్నాయో దాన్ని లిస్ట్ అవుట్ చేసి మొత్తం కూడా ఆయన ఇంకా లాంగ్ లైవ్ ఉండాలి. ఆయన లాంటి సమర్థవంతమైన నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది.
పోయినసారి 5 సంవత్సరాలు తప్పు చేయటం వల్లే ఈరోజు రాష్ట్రం విపరిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా తప్పు కాకుండా ఆయన ఏదైతే విజన్ తోటి ఉన్నాడో 2047 దాని విధంగా పేదరికం నిర్మూలన చేయాలనేది ఆయన ఉద్దేశం. కాబట్టి డెవలప్మెంట్ కావాలన్నా, కంపెనీస్ రావాలన్నా, కొంత ఎకానమీ డెవలప్ అవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఎన్ని సామర్థ్యం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ రేపు అనేక కార్యక్రమాలు కూడా పెడుతున్నాం. మీకు ఈవినింగ్ ఎక్కడ ఏం చేస్తారో అన్నీ కూడా పెడతారని చెప్పి తెలియజేస్తాం.